55 ఏళ్ల వయసులో కూడా ఎలాన్ మస్క్ చెప్పిన ఈ మాట ఇప్పటికీ నిజమే. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ మాటను గుర్తుంచుకోండి. సాధారణమైన వ్యక్తులు కూడా అసాధారణంగా మారడం సాధ్యమే. ముఖ్యమైన లక్ష్యం కోసం అయితే పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా ముందుకు సాగాలి. విఫలం కావడం కూడా ఒక ఎంపికే. ఏది విఫలం కాకపోతే నువ్వు కొత్తగా ఏది ప్రయత్నించడం లేదన్నమాట. కొంతమందికి మార్పు అంటే ఇష్టం ఉండదు, కానీ పరిస్థితి ప్రమాదకరంగా మారితే మార్పును స్వీకరించడం తప్ప మరో మార్గం ఉండదు. ఓపిక పడడం మానేసి నీతో నువ్వేదో ఇలా అడగడం మొదలుపెట్టు. నేను నా 10 ఏళ్ల ప్లానును 6 నెలల్లో ఎలా సాధిస్తాను? విఫలమయ్యే అవకాశం ఎక్కువే కావచ్చు, కానీ అప్పుడు నువ్వు విఫలమవుతావు, కానీ ఇంకా ముఖ్యంగా ముందుకు వెళ్తావు. ఈరోజు దీన్ని అంగీకరించిన వ్యక్తి కంటే 10 ఏళ్ళ తర్వాత నువ్వు చాలా ముందుంటావు. నువ్వు సంపాదించేది, నువ్వు పరిష్కరించేది సమస్యలు ఎంత కష్టమో అంత ఎక్కువగా ఉంటుంది. నాకు అనిపించేది ఒకటే, నువ్వు చేయగలిగిన పనిని మరింత బాగా ఎలా చేయాలి అనే దానిపై నిరంతరం ఆలోచించు. అలాగే నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటూ ఉండు. అదే నిజంగా నిన్ను ముందుకు నెడుతుంది. ప్రతి ఉదయం లేవడానికి నీకు ఒక బలమైన కారణం ఉండాలి. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు నీలో ఉత్సాహాన్ని రగిలించేది ఏమిటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.